నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. నమస్తే సార్. నమస్తే తమ్ముడు. విజయవాడలో ఏసీపీ ఫస్ట్ నిన్నే అరెస్ట్ చేస్తాడు అనుకున్నాను తమ్ముడు. అదే జరిగింది. ఏసీపీ అంటే అందరికీ ఉత్సాహం, కానీ నువ్వు ఏం ఆడుకుంటున్నావు తమ్ముడు. నువ్వు గ్రేట్ తమ్ముడు. నమస్తే సాధన. నమస్కారం. అదేంటి నీ రిమాండ్ ఇంకా అవ్వలేదా? ఇంకా 2 నెలలు ఉంది. మీ అన్నం చంపినోడు కూడా ఈ జైల్లోనే ఉన్నాడు కదా? ఉన్నాడు. జాగ్రత్త అన్న, నీ మీద కూడా ప్లాన్ చేస్తాడు. లక్ష్యం ఉన్నతమైనప్పుడు దాని మార్గం కూడా ఉన్నతంగా ఉండాలి. ఇది మహాత్ముని మాట. సిట్టింగ్ ఎంపీని సైతం అరెస్ట్ చేసేంత నిజాయితీపరుడైన ఏసీపీని లారా సరైన టైంలో నమ్మలేకపోయాడు. అందుకే తన భార్యకు దగ్గరగా ఉండాల్సిన టైంలో దూరంగా, శత్రువులకు దూరంగా ఉండాల్సిన టైంలో దగ్గరగా ఉండాల్సిన పరిస్థితిని తానే కొని తెచ్చుకున్నాడు. పీడిఎక్ట్లో ఉన్న వాళ్ళు రేపు రిలీజ్ అవుతున్నారు. ఆ సాధు కూడా ఇక్కడే ఎక్కడో ఉంటాడు చూడు. ఓర్ని ఆ శివగాడిని కూడా వదిలేసాంరా. ఒరే సాధు, చంపుతావురా? అన్నా, నిన్ను చంపినాడు చంపేశానన్నా. చంపేశాను. శవమై పడున్నాడు చూడు. చంపేశానన్నా. నిన్ను చంపినాడు చంపేశాను. ఇక నాకేమైపోయినా పర్లేదు. సాధుగాడు ఇలా చంపుతాడని కల్లో కూడా ఊహించలేదన్నయ్య. చంపేవాడెప్పుడు చెప్పిరాడు తమ్ముడు. సాధువులా ప్రశాంతంగానే వస్తాడు. అవకాశం దొరికినప్పుడు సునామీలా విరుచుకు పడతాడు. ఏదేమైనా మనిషి అన్నవాడికి శత్రువు అనేవాడు ఉండకూడదు తమ్ముడు. ఉంటే ఏదో రోజు ఇలాగే చేస్తాడు. జైలన్న భయం లేకుండా కూడా చంపేశాడన్నయ్య. పగోడికి జైలు, పోలీసులు, కోర్టులు ఇవేం కనిపించవు తమ్ముడు. శత్రు ప్రాణం ఒక్కటే కనిపిస్తుంది. శత్రు ప్రాణం ఒక్కటే కనిపిస్తుంది. మీ మనసు మారినట్లయితే ఆ విజిటింగ్ కార్డులో నా నెంబర్ ఉంది. ఫోన్ చేయండి. ఏం జరిగింది? 10 సంవత్సరాల క్రితం సిటీలో ₹1,00,00,000 పెట్టి ఒక స్థలం కొనుక్కున్నాను. 2 సంవత్సరాల క్రితం వెంకట్రావు అనే ఫైనాన్షియర్ దగ్గర స్థలం తాకట్టు పెట్టి 2 కోట్లు అప్పుగా తీసుకున్నాను. ఇప్పుడు ఆ స్థలం విలువ 10 కోట్లు అయింది. బాకీ తీరుస్తానంటే స్థలం వదిలేయమంటున్నాడు. ఎవరెవరు ఉన్నారు దీని వెనక? ఎమ్మెల్యే వీరభద్రం, మనీ పవామర్దులు చందు, దుర్గాప్రసాద్. వీళ్ళకు భయపడి సిటీలో నా తరపున మాట్లాడడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఏసీపీని ట్రాన్స్ఫర్ చేయించినా ఆ లారాని ఆపకపోయినా పబ్లిక్లో మనమే వీక్ అవుతాం. ఆ లారా గాడికి ఆ స్థలం మీద కన్నుంది. మనం వెనక్కి తగ్గామంటే వాడు హీరో అయిపోతాడు. లారా కారణంగా ఆ స్థలం సెటిల్మెంట్ అవ్వకూడదు. ఈ విషయం నువ్వే డీల్ చేయగలవు. లారా విషయంలో ఏదైనా జరగచ్చు. మనీ నాకు చంపేంత ధైర్యం లేదు, కానీ చంపిన వాడిని కాపాడేంత కెపాసిటీ ఉంది. మనీ నాకు నీ సాయం కావాలి. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. అయ్యా, మీరు కాపాడకపోతే ఆ రోజు బతుకుండేవాడినే కాదు, కనీసం లారాను ఆపితే మీ రుణం తీర్చుకున్నవాడిని అవుతాను. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. మనిషిలోని ఆవేశం కూడా ఒక వ్యసనం లాంటిదే. ఆవేశం మనకు బానిసైతే ఎలా బతకగలమో చెబుతుంది. ఆవేశానికి మనం బానిసైతే ఎంతకాలం బతకగలమో చెబుతుంది. వీళ్లలాగా. ఒక్కసారి ఆలోచించు బావా. ఆ లారాగాడిని మాటలతో ఒప్పించలేం. మీ పేరు చెప్పిన ఆ లారాగాడు వస్తున్నాడంటే ఆ తాతారాగాడు డబ్బాస్ చూపించుంటాడు బావా. నమస్తే, బాగున్నారా?
మా దుర్గా ఏదో చెప్పాడు. మీరు మాట్లాడుకుంటే లేనిపోని ఆవేశాలకు పోతారు. అందుకే నేను వచ్చాను. తాతారావు గారు చెప్పిన దాంట్లో న్యాయం ఉందన్నా. అందుకే అతని స్థలం అతనికి ఇవ్వడమే మంచిదనిపించి వచ్చాను. ఏంటి మంచిదా? ఇచ్చప్పడానికే వచ్చావా? ఇందులో నీ వాటా ఎంత? నేను మాట్లాడుతున్నానుగా, నువ్వేం పట్టించుకోదు లారా. అతనికి అన్యాయం జరగకుండా చూసుకునే పూచి నాది. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. చూశారు కదన్నా తాతారావు మొహం. అందుకే ఆ న్యాయం ఏదో నా ముందే చేయండి, నేను ఇక్కడే ఉంటాను. అంటే సెటిల్మెంట్స్ ఎలా చేయాలో మాకు తెలీదా? చందో, వీళ్ళు ఇలా మాట్లాడతారని నాకు తెలుసన్నా. అందుకే కేవలం మీ మీద గౌరవంతో ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడకపోతే ఎందుకెళ్ళారా? నేను కలెక్ట్ చేసుకుంది. నీకేమన్నా ఉంటే నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. అన్నా, ఇలా అడుగుతున్నాను ఏమనుకోవద్దు. ఇందులో మీ వాటా ఏమన్నా ఉందా? రేయ్, మా బావకే వాటా ఉంటే చందు, తమ్ముడు, నువ్వు అనుకున్నట్లు ఇందులో నాకు వచ్చేది ఏమీ లేదు. ఈ ఇష్యూ నుంచి నిన్ను దూరంగా ఉంచుతానని ఎమ్మెల్యే గారికి మాట ఇచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, తాతారావుకి అన్యాయం జరగకుండా నేను చూస్తాను. ఇంతటితో ఇష్యూ వదిలే. కుదరదన్నా. నేను చెప్పాను కదా బావా, ఈ స్థలాన్ని కొట్టేయాలని వీడు మంచి స్కెచ్తో వచ్చాడు. ఆహా, అలాగా? నీ స్కెచ్ ఏంటో కూడా నాకు తెలుసు. మీరిద్దరు ఎమ్మెల్యే బినామీలని తెలుసు. ఆ స్థలం కొట్టేసి అక్కడేదో షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనుకుంటున్నారని తెలుసు. దాన్ని మీ ముగ్గురు పంచుకుంటున్నారని తెలుసు. దీన్నేమంటారు? దేనికైనా న్యాయం అనేది ఒకటి ఉంటుందన్నా. లారా, ఎవరో పోలీసులు కోర్టులు చేయాల్సిన న్యాయాన్ని మనం చేయాలనుకోవడమే అన్యాయం. మనకు న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదు. ఇక్కడున్నది బలాబలాలే. నీకు బలం ఉంటే నువ్వు బతుకుతావు, నాకు బలం ఉంటే నేను బతుకుతాను, అంతే. బతకడం అనేది పక్కన పెడితే, పోలీసులు కోర్టులు సరిగ్గా ఉంటే నువ్వు నేను ఇప్పుడు ఇలా మాట్లాడుకునే అవసరం ఉండేది కాదన్నా. మాటలెందుకు లారా? నీకెంత కావాలో చెప్పు, నేను ఇస్తాను. మీకెంత కావాలో చెప్పండి, నేనే ఇస్తాను. రేయ్, ఏంద్రా నువ్వు మాకిచ్చేది? లారా, ఇది పద్ధతి కాదు. ఇది మేము అని తెలిసి నువ్వు వచ్చావు. వెనక్కి వెళ్ళాల్సింది మేం కాదు, నువ్వు. ఈ స్థలం ఇతనిది అని నా దగ్గరకు వచ్చాడు. అతని స్థలం అతనికి ఇప్పిస్తానని నేను వచ్చాను. అంతేకాని మీరు వచ్చారని కాదు. మీ ప్లేస్లో ఎవరొచ్చినా నేను వెనక్కి వెళ్ళను. మీరు చెప్పింది నిజమేరా, మాటలతో వినడు. మావాడి చెప్పింది నిజమే అన్నా. బామ్మర్దల ముసుగులో బాగానే సెటిల్మెంట్లు చేస్తున్నావు. లారా, నీతో మాట్లాడడం ఇదే చివరిసారి. నువ్వు తప్పుకుంటున్నావా లేదా? ఇంకా వాడితో మాట్లాడి బావా. రేయ్, 2 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు నాకు 2 నిమిషాలు టైం ఇచ్చాను, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. స్థలం పేపర్ తెచ్చి ఇచ్చి బతికిపో. ఎవడు బతుకుతాడో చూద్దాం. నా మాటినరా, ఆ మనీతో పెట్టుకొని తప్పు చేస్తున్నావురా. లేదురా, ఎట్టి పరిస్థితిలో ఈ సెటిల్మెంట్ ఆకూడదు. వాళ్ళతో పెట్టుకుంటే చచ్చిపోతావురా, చంపేస్తావురా. నాకు వేరే దిక్కు లేదు.
ఎవరెవరి కోసం సెటిల్మెంట్స్ చేశా. నన్ను ఎలాగో బతకనివ్వరు. కానీ నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియని పరిస్థితి. నాకేమైనా అయితే పూర్ణ దిక్కులిందైపోతుంది. నేను తనకేం కాని రోజే తన ప్రాణాలకి తెగించి నన్ను కాపాడిందిరా. నా ప్రాణాలు పోయేలోపే తనకేదో ఒకటి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సెటిల్మెంట్ ఆగకూడదు. వాడు మనకి 2 రోజులు టైం ఇచ్చాడు. మనం వాడికి ఒక్కరోజే టైం ఇస్తున్నాం. నేను బైక్ మీద వెళ్తున్నాను సార్. వెనక నుంచి ఒక ఆటో వాడు స్పీడ్గా వచ్చి గుద్దాడు. నేను బండితో సహా కింద పడిపోయాను. పైకి లేచి వాడి మీద సీరియస్ అయ్యాను. వాడు నాతో కలపడ్డాడు. ఈలోపు ఆటోలోంచి ఇంకొకడు కత్తి తీసి నా చెయ్యి నరికేశాడు. అంతవరకే నాకు గుర్తుంది సార్. అంతేనా? అంతేనా మణి? అదే రాసుకుంటాం. ముదురుతున్న ముఠా కక్షలు. సిటీలో రౌడీ షీటర్లు మనీ లారాల మధ్య గ్యాంగ్ వార్ రాచుకుంటుంది. దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అదే నిజమైతే పెద్ద ఎత్తున గ్రూప్ హత్యలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. సిటీలో రౌడీస్ అని సిన్సియర్ గా కంట్రోల్ చేసిన ఏసీపీ రాజేంద్ర దీనిపై ఎలాంటి చర్య తీసుకుంటాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఈ గొడవలు ఆగేటట్లేవు సార్. ఎగ్జాక్ట్లీ. అందుకే ఇద్దరిలో ఎవరిని అరెస్ట్ చేయొద్దు. ఇద్దరిలో ఎవరు దొరికితే వాడిని ఎన్కౌంటర్ చేసేసాయి. దాంతో మిగతా వాడి దారికి వస్తారు. నిజమైన చట్టం మీద జనానికి నమ్మకం లేనప్పుడు జనానికి తెలిసిన చట్టాన్ని అప్పుడప్పుడు చూపించాలి. లేదంటే పబ్లిక్ సఫర్ అవుతారు. ఓకే సార్. మావా ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? 2 రోజుల నుంచి పూర్ణయం తినట్లేదు. చంపేద్దాం అనుకుంటున్నావు అమ్మాయిని? అది కాదురా, పోలీసులు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, అందుకే స్విచ్ ఆఫ్ చేశాను. ముందు ఫోన్ పూర్ణకి ఇవ్వు. హలో లారా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నువ్వేం భయపడతావు. నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపో, లేదంటే నేను ఇక్కడే చచ్చిపోతా. పూర్ణ, ఎల్లుండి హోలీ పండుగ, ఆ రోజు వస్తాను. నువ్వు రావు. నాకు రావనే మొత్తం చెప్పాడు. ఏం చెప్పాడు? నా కోసమే డబ్బు కూడా పెడుతున్నావు. నువ్వు లేని డబ్బు నాకొద్దు, నన్ను నీతో తీసుకెళ్ళిపో. పూర్ణ ఏడవద్దు, ఏడవకు పూర్ణ. హోలీ పండుగ రోజు ఖచ్చితంగా వస్తాను, నీకోసమే వస్తాను, సరేనా? చెప్పులారా. పరిస్థితి నీకు తెలిసిందే కదన్నా. ఈ టైంలో ఏదన్నా పొలిటీషియన్ సపోర్ట్ ఉంటే? ఈ టైంలో పొలిటికల్ సపోర్ట్ అంటే చాలా కష్టం. అయినా లారా, ఏ పొలిటీషియన్ అయినా నిన్ను కేసు నుంచి తప్పించగలడు కానీ నీ చావు నుంచి తప్పించలేడు. జైల్లో సాధువుని చూసావుగా, పగంటే అలా ఉంటుంది. మద్దెల చెరువు సూరి, మొద్దు సీను, పరిటాల రవి, వీళ్ళని ఏ పొలిటీషియన్ అయినా కాపాడగలిగాడా? ఎందుకంటే వాళ్ళ ఈ పాలిటిక్స్ కాదు, కక్షలు. ఈ పొలిటీషియన్స్ మీద పబ్లిక్ ప్రెషర్ పడిందనుకో, ఈ లారా ఎవడో మాకు తెలియదంటారు.
అసలు రౌడీ అంటేనే నలుగురిని భయపెడుతూ బతకడం, నలుగురికి భయపడుతూ చావడం. ఇలా అంటున్నానని ఏమనుకోదు తమ్ముడు. నువ్వు సైరన్ని కొట్టిన రోజే నీకు ఈ పరిస్థితి వస్తుందని నాకు తెలుసు. అప్పుడు చెప్పినా వినలేని పరిస్థితి నీది, ఇప్పుడేం చేయలేని పరిస్థితి నాది. నీకేగా తమ్ముడు, మళ్ళంటోళ్ళు ఎవరికైనా ఇదే పరిస్థితి వస్తుంది. ఇది తప్పు అని చెప్పడానికే ఇలాంటి విగ్రహాలు కడతారు. అయినా మనం మారం. మని కూడా నీలాగే ఎవ్వడికి భయపడ్డావు. పోలీసులంటే అస్సలు భయం లేదు. అందుకే ఎమ్మెల్యే ప్లాన్ చేసి మరీ నీ మీదికి పంపాడు. చూడు తమ్ముడు, నా మాటిని డైరెక్ట్గా మణితో కాంప్రమైజ్ చేసుకో. ఎవ్వరిని నమ్మద్దో, నన్ను కూడా. జాగ్రత్త తమ్ముడు, వస్తా. లారా నన్ను సపోర్ట్ అడిగిన మాట వాస్తవమే సార్. మణి కూడా నన్ను సపోర్ట్ అడిగాడు, కానీ నేను ఎవరికి సపోర్ట్ చేయలేదు. ఈ యాక్టివిటీస్ అన్నిటికీ దూరంగా ఉంటున్నాను. ఆ విషయం తమరికి కూడా తెలుసు సార్. లారాని నేను హెల్ప్ అడిగిన మాట వాస్తవమే సార్, కానీ లారాకి నాకు మధ్య ఇలాంటి యాక్టివిటీస్ లేవు సార్. లారా గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా వచ్చి నాకు చెప్పాలి. సార్, లారా ఫోన్ ట్రాప్ అవుతుంది సార్. అది లారా సార్, ఇది రవి సార్, మన ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాడు సార్. సార్ సార్ లారా ఫోన్ చేశాడు సార్, మీతో మాట్లాడుతాను సార్, ఒకసారి మాట్లాడండి సార్. హలో. తప్పు చేశాను సార్. నాకెందుకు చెప్తున్నావు? హలో హలో. మిమ్మల్ని సహాయం అడిగే అర్హత నాకు లేదు, కానీ ఈ టైంలో మీరే నాకు సహాయం చేయగలరనిపించింది, అందుకే మీకు ఫోన్ చేశాను. నేనేం చేస్తాను? నేనేం చెయ్యలేననే కదా నువ్వు కత్తి పట్టుకొని తిరుగుతున్నావు. కత్తులు లేని సమాజాన్ని మీరే కదా సార్ నిర్మించాలి. అలాంటి కత్తులు మా కంఠం మీదకి వస్తున్నప్పుడు మాకు మీరు గుర్తు రావాల్సింది పోయి మా ప్రాణాలు గుర్తొస్తున్నాయి సార్.
పోలీసులు అంటే భయం లేని వాళ్ళు నాకంటే ముందు చాలామందే ఉన్నారు సార్. వాళ్ళలాగే నా టైం బాగోలేక, మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ కరెక్ట్ టైంకి నాకు కనపడక నేను కూడా వాళ్ళలో కలిసిపోవాల్సి వచ్చింది. అది మీకు కూడా తెలుసు సార్. అందుకే నన్ను ఎన్కౌంటర్ చేయకుండా వదిలేశారు. బాత్రూంలో ఉన్నా అని తెలుసు కూడా మీకు తెలుసు సార్. మీలాగే ప్రతి పోలీస్ ఆఫీసర్ ఉంటుంటే ఈరోజు నేను ఇలా అయ్యేవాడిని కాదు సార్. చిన్నప్పుడు మా నాన్న నన్ను భయపెట్టేవాడు సార్, అందుకే రోజు స్కూల్కి వెళ్ళేవాడిని. మా టీచర్స్ నన్ను భయపెట్టారు సార్, అందుకే బాగా చదువుకున్నాను, స్టేట్ ర్యాంక్ కొట్టాను. కానీ మీ పోలీసులే సార్ భయపెట్టలేకపోయారు. ఇప్పుడు నాకు పుట్టబోయే బిడ్డ మళ్ళీ నాకు భయం అంటే ఏంటో గుర్తు చేసింది సార్. మా నాన్నకి మంచి కొడుకునయ్యాను, మా టీచర్స్కి మంచి స్టూడెంట్ అయ్యాను, నా భార్యకు మంచి భర్తనయ్యాను. కానీ మీ పోలీసుల వల్ల ఈ సమాజానికి ఒక మంచి మనిషిని కాలేకపోయాను సార్. మంచికి చెడుకి తేడా తెలియలేదు సార్. అందువల్లే మిమ్మల్ని కూడా నమ్మలేకపోయాను. ఈరోజు చావంచి నిలబడ్డాను. చస్తానని తెలిసి కనీసం నా భార్యనైనా బ్రతికించుకుందామని చేసిన తప్పు సార్ ఇది. ఇదంతా మీకే చెప్పుకోవాలనిపించింది, అందుకే మీకు ఫోన్ చేశాను. మిమ్మల్ని సహాయం అడిగే అర్హత నాకు లేదు, కానీ నాకు వేరే దారి కూడా లేదు. ఈ ఒక్కసారికి సహాయం చేయండి సార్. భార్య పిల్లల్ని బ్రతికించుకుంటాను. సరే, రేపు స్టేషన్కి వచ్చి లొంగిపో. థ్యాంక్స్ సార్, వస్తాను సార్. కానీ ఇప్పుడు కాదు సార్. మనీ మనుషులు నన్ను చంపడానికి తిరుగుతున్నారు. మీ పోలీసులు కూడా వాళ్ళ మనుషులు ఉన్నారు సార్. లాకప్లోనైనా చంపేస్తారు. మీరు జైలుకి పంపిస్తే అక్కడ కూడా బ్రతుకుతానని గ్యారంటీ లేదు సార్. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? సార్, మీరు మనీ నొప్పించి 4 రోజులు నన్ను చంపకుండా ఆపండి సార్. ఇంతలోగా నాకు బిడ్డ పుడుతుంది. అప్పుడు ఆ బిడ్డను తీసుకెళ్ళి మనీ కాళ్ళ దగ్గర పెట్టి నాకు బ్రతుకునివ్వమని అడుగుతాను. చావమంటాడో లేక బ్రతకమంటాడో అతని ఇష్టం. అప్పటిదాకా నన్ను బ్రతికించండి సార్, ప్లీజ్. ఓకే, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. మణి, ఆ ఏసీపీ నిన్ను గ్యారంటీగా పిలుస్తాడు. అమ్మా మణి, నేను పీవీఆర్ని, ఏసీపీ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. నీ కూతురు మా దగ్గరే ఉంది. పోలీసుల నుంచి ఎవరో తప్పించుకోలేరు. అది తెలిసే కదా దాక్కున్నావు. భయపడకలే. జస్ట్ నీ కూతురు దగ్గర నుంచి నీ పర్సనల్ నెంబర్ తీసుకుందామని ఇక్కడ పిలిపించాం. ఏసీపీ గారు నేను రమ్మంటున్నారు. నేను చాలా చాలా దూరంలో ఉన్నాను. తెలుసు. రేపు పొద్దున్నే వస్తున్నా. మణి, నేనేంటో నీకు తెలుసు. నేనేం చేయగలనో కూడా నీకు తెలుసు. అంత దూరం వెళ్ళకూడదని నీకు చెప్తున్నా. లారాను వదిలేస్తే లారా నన్ను వదిలేస్తాడా సార్? లారా లొంగిపోతానని చెబుతున్నాడు. అయితే నేను లొంగిపోతాను సార్. అంటే లారాను చంపుదామనుకుంటున్నావా? మీరు గొప్పవాడు సార్. మా దౌర్భాగ్యం మేం మారలేకపోవడం. మారాలనుకున్న ప్రతిసారి చావుదాకా వెళ్ళొచ్చాను. ఇది నా అనుభవం నాకు నేర్పిన పాఠం. ఎవరు చెప్పినా వినలేని నీచమైన బ్రతుకులు సార్ మావి. నీతో మాట్లాడకుండానే లారాని కాపాడగలను. ప్రాణం విలువ తెలిసి బతుకుతున్నవని నేను ఇక్కడికి పిలిపించాను. లారా నుంచి నీకే హాని కలగకుండా నేను చూసుకుంటాను.
లారాను వదిలే. నా ఇంటి ముందు కాపలా ఉంచుతారా సార్? సార్ మేమెంత, మా బతికెంత సార్? ఎలా చెప్పేశారు మీకు? ఈ రౌడీజంలో దిగినప్పుడే మాటల్ని నమ్మలేక చావుతో సమాధానం చెప్పడం నేర్చుకున్నాను. మీరు ఇంకా మమ్మల్ని మనుషులుగా చూస్తున్నారు చూడు. మీ ముందు కూర్చోవాలంటే సిగ్గుగా ఉంది నాకు. మేము మనుషులం కాదు సార్, మనుషులం కాదు. ఎవడో నాకు సహాయం చేస్తే ఇప్పుడు వాడి చేతిలో సానపట్టి వచ్చిన కత్తిని సార్ నేను. సార్ మీ అందరిలాగా మిమ్మల్ని నమ్మేంత జ్ఞానం లేదు సార్ నాకు. అసలు ప్రాణమే లేదు సార్. సవాళ్ళ కోసం వెతుకుతున్న సమాధిని సార్ నేను. నీతులు చెప్పినంత ఈజీ కాదు మని బతకటం. మాటలు చెప్పినంత ఈజీ కాదు చంపటం. చివరిసారిగా అడుగుతున్నాను, లారాను వదిలేస్తావా లేదా? మీరిలా వినరు. నువ్వు వాడిని చంపాలని డిసైడ్ అయ్యావు. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నువ్వు వాడిని చంపడానికి టీంని పంపించావు కదా, నేను ఇక్కడే కూర్చుంటా, నా టీంను పంపిస్తా. నువ్వు చంపుతావో నేను బతికిస్తానో చూద్దాం. శివ, ఎక్కడ ఉంది చిక్కుముడి, ఏం చెబుతోంది గళ్ళనుడి? ఎక్కడ ఉంది చిక్కుముడి, ఏం చెబుతోంది గళ్ళనుడి? కనిపించని సంకెళ్ళు తెంచే వాళ్ళెవరంట, గాజుగుళ్ళ లాంటి కళ్ళు తెరిచున్న తేడా ఎంత? ఎక్కడ ఉంది చిక్కుముడి, ఏం చెబుతోంది గళ్ళనుడి? చేతులతో గొంతు నొక్కుని గుండెలోని ఊపిరిని అణుచుకొని సొంత చేతులతో గొంతు నొక్కుని గుండెలోని ఊపిరిని అణుచుకొని చావుకి స్వాగతం అంటాం, దాన్నే బతకడమని అనుకుంటాం. చావుకి స్వాగతం అంటాం, దాన్నే బతకడమని అనుకుంటాం. వెచ్చని ప్రతి రక్త కణం, చల్లారిన జీవన్ మరణం,
వెలిగించదు ఏ రవి కిరణం ప్రతి ఉదయం చీకటి జననం ఎక్కడ ఉంది చిక్కుముడి ఏం చెబుతోంది గళ్ళనుడి ఎవ్వరికే కా వాళ్ళ చెవులకే చేరనివ్వని మౌనం హోరు ఎవ్వరికే కా వాళ్ళ చెవులకే చేరనివ్వని మౌనం హోరు ఎవరట ఏడ్చేవారు ఎవరిని ఎవరో దారుస్తారు ఎవరట ఏడ్చేవారు ఎవరిని ఎవరో దారుస్తారు పేరుకు ఇందరు జనం పేరుకు పోయిన ఒంటరితనం నరనరమున ఈ పిరికితనం ప్రశ్నిస్తే జవాబు మనం ఎక్కడ ఉంది చిక్కుముడి ఏం చెబుతోంది గళ్ళనుడి ఎక్కడ ఉంది చిక్కుముడి ఏం చెబుతోంది గళ్ళనుడి కనిపించని సంకెళ్ళు తెంచే వాళ్ళెవరంట గాజుగుళ్ళ లాంటి కళ్ళు తెరిచున్న తేడా ఎంత ఎక్కడ ఉంది చిక్కుముడి ఏం చెబుతోంది కళ్ళనుడి చివరిసారిగా వాడి నెంబరు మంగళగిరిలో ఉన్నట్టు తెలిసింది వాడు అక్కడి నుంచి వెళ్ళిన చోటుకి మా వాళ్ళని తెల్లసాయి టీంని అక్కడికి వెళ్ళమని చెప్పాను అంతే
ఒకసారి నేను చెప్పేది వినండి అన్న. నేను ఇవన్నీ వదిలేస్తాను అన్న. ఇంకెప్పుడు మీ జోలికి రానన్నా. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న చెప్పేది అన్న, ప్లీజ్ అన్న. వదిలిపెట్టడానికి నేను రామ్దాస్ అనుకున్నావురా? సైరాన్ సైరాన్ కావాలి నన్ను మనీ దగ్గర తీసుకెళ్తున్నా, నేను మాట్లాడుకుంటా అన్న. నిన్ను ప్రాణాలతో పంపించండి రా. అమ్మ తోడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా. నా భార్య కడుపుతోందనా, గంటలో బిడ్డ పుడుతుందనా. ప్లీజ్ అన్న, హలో సార్, మీరు చెప్పిన వ్యక్తిని ఇక్కడ ఎవరు కొడుతున్నారు సార్. చంపేసేలా ఉన్నారు సార్. ఎక్కడ? కృష్ణ బ్యారేజ్ దగ్గర ఉన్నా సార్. హే, హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా. మీకు దండం పెడతానన్నా. దొరకమా ఈ ఒక్కసారికి కాపాడమ్మా. నా బిడ్డ ఫోన్ చూస్తాను, చంపేసుకోడా. ప్లీజ్ నీకు దండం పెడతారా అన్న. కావాలి కాలు కదా. పోలీసులు వస్తున్నారు. పోలీసులు రేయ్, పదండి పదండి పదండి. రా రా రేయ్. జాగ్రత్త. లారా, లారా, లారా. నీకు బాబు పుట్టాడు. చూడమని, పుట్టుకతో మీరు రౌడీలు కాదు, నేను పోలీసుని కాదు. ముందు మనందరం మనుషులం, ఇలాగే పుట్టిన మనుషులం. కాసేపు మనుషుల్లో మాట్లాడుకుందామా?
అడవిలో ఉండే జంతువులకి మనకి ఒక తేడా ఉంది. మనకి చావుకి బతుక్కి మధ్య ఉన్న తేడా తెలుసు, వాటికి తెలియదు. అందుకే మనం చట్టాన్ని రాసుకున్నాం. ఆ చట్టం జంతువులకు అర్థం కాదని వాటి నుంచి దూరంగా వచ్చాం. ఇప్పుడు చెప్పండిరా, మీరే జాతికి చెందిన వాళ్ళు? ఇక్కడ మీ బతుకులకే గ్యారెంటీ లేదు, అలాంటిది ఇంకొకరిని మీరెట్లా బతికిస్తారా? ప్రాణాలు తీసుకోవడం అంత ఈజీ అయిపోయింది మీకు. ఒక ప్రాణాన్ని కాపాడితే తెలుస్తుంది దాని విలువేంటో, ఒక ప్రాణం పోస్తే తెలుస్తుంది దాని విలువేంటో మీకు. 9 నెలలు మోసి కంటే తెలుస్తుంది ప్రాణం విలువేంటో.